మహిళకి ఇచ్చినటువంటి మాటకి నేను కట్టుబడమని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏ మహిళకి ఏ అన్యాయం జరిగినా మొట్టమొదటి నేనే ఉంటానని చెప్తున్నారు. ఈ రోజు ఆడపిల్లల పైన ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే గతంలో ఆయన అధికారంలోకి రాకముందు ఆడపిల్లల్ని చూడాలంటే ఆడపిల్లల వైపు చూడాలంటే ముడుపు పుట్టాలి వెన్నులు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి హిడెన్ కెమెరాలు అని చెప్పేసి గుడ్లవల్లేరులో జరిగింది, ముచ్చుమర్రిలో జరిగింది. దానికి వచ్చారా? ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఆయన వచ్చి మాట్లాడారు చెప్పండి. పార్టీలు ఏదైతే డిప్యూటీ సీఎం ఇచ్చారో ఆ పదవుల నుంచి అంతా నాలుగు తీసుకుంటా పనిచేయదని చెప్పి జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారు చెప్పారు. వాళ్ళ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పదవి డిప్యూటీ సీఎంఏ కదండి, మరి ఆయన పదవి ఏంటి నాలుగు తీసుకోవడానికి? ఇప్పుడు రాష్ట్రంలో సూపర్ 6 అమలు ఎలా ఉంది? నిమ్మల రామానాయుడు గారు ఆయన అయితే మరి ఇంటింటికి వెళ్ళి మరి మీకు 15,000 మీకు 15,000 అని చెప్పేసి చెప్పడం, వాలంటీర్ల దగ్గరికి కూడా వెళ్ళి మీరు మాకు పూతరేకుల స్వీట్స్ తీసుకురండి మీరు ఉంటారు వ్యవస్థలు అని చెప్పేసి చాలా రకాలుగా నమ్మబలికారు. సంతకం పెట్టారు. ఉద్యోగాలు ఏంటి? ఎడ్యుకేషన్ ఏది? సంతకం పెడితే అయిపోతుందా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఎన్డీఏ కూటమి లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్లో ఉంది. గతంలో ఉన్న పరిస్థితి చూస్తే అప్పటికప్పుడు చాలా మార్పు వచ్చిందంటారు. ఎలా ఉందమ్మా మీరు ఒక మహిళగా చెప్పండి. అంటే ఏ విధంగా మార్పు చెందిందని అనిపిస్తున్నారు అంటే యాప్లు దిశ చట్టాన్ని అంటే దిశ యాప్ని మార్చేసి సురక్ష అని కొత్త పేర్లు పెట్టేస్తే వాలంటీర్ వ్యవస్థ అనేది పుట్టన బిడ్డకి పేరేలా పెడతాం. మీరు అదే ముందు కూడా అడిగారు నన్ను, అది ఎప్పుడు మీకు ఎన్నికలప్పుడు అది గుర్తు రాలేదా? ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నమాట? హామీ ఇచ్చే ముందు గుర్తు రాలేదా? ఈ రోజు సాకులు చెప్తారా? నెరవేర్చే టయానికి వచ్చేసరికి సాకులు చెప్తారా? ప్రజలకి బాగా సాక్షాత్తు సీఎం స్థాయిలో ఉంటుంది చంద్రబాబు గారు ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు ప్రతి నెల 1వ తారీఖు. ఆ ఇంప్లిమెంటేషన్ ఎవరు తీసుకొచ్చారు? ప్రజల వద్దకే పాలన అనే దాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఇంటి వద్దకే రేషన్ అంటే పెద్ద స్కామ్ అని చెప్తారు. ఇప్పుడు బస్తాలు తరలి వెళ్తున్నాయంట, మరి ఎవరి హస్తం ఉన్నట్టు? ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు, అసెంబ్లీకి ఎందుకు రాదు వైసీపీ పార్టీ? మీరు ఇస్తే ఎందుకు రారు? ప్రతిపక్ష పార్టీ హోదా, ప్రతిపక్ష హోదా మీరు కల్పిస్తే 18 సీట్లు వస్తేనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అని ఉంటుంది. అవును, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో అసెంబ్లీలో చెప్పారు నీకున్న 23లో 5 తీసేస్తే నీకు హోదా ఉండదు అన్నారు. మరి అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఈ రోజు ఆయనకే వర్తించింది అంటారు. వైసీపీ ఎమ్మెల్యేలు దొంగతనంగా వచ్చి సంతకం పెట్టారా లేదా? నాకు తెలియదు. సాక్షాత్ స్పీకర్ చెప్తారా? నాకు తెలియదు. సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలో రాజమండ్రిలో ఒక పాస్టర్ అనుమానాస్పద మృతి చెందారు. దాని మీద ఎలా స్పందిస్తారు? దానిపైన చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? దాన్ని మొత్తం బయటికి తీయాల్సింది ఎవరు? బాధ్యత ఎవరిది? ఏదేమైనా సరే ఈ మత కొల్లాలను సృష్టించే నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా పార్టీల్ని, ప్రాంతాలని, మతాలను రెచ్చగొడుతున్నారు. ఇంత పకడ్బందీగా చేయాల్సినంత అవసరం ఏంటి? ఇంతవరకు అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట తీసుకురాలేదు. పొద్దున్న లెగిస్తే జగన్మోహన్ రెడ్డి, పొద్దున్న లెగిస్తే ఏది తీసుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి. ఆయన నామస్మరణ లేని ఏది కూడా ఆడ ముందుకు వెళ్ళట్లేదు.